మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మేము అందరం అయితే బయలుదేరుతాం. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్. వచ్చిందా ఇక్కడ? గుడ్ మార్నింగ్. పనతిగా అనిపిస్తలే? పనతి లేదు ఇక్కడ చూపిస్తుంది. పనతి లేదా? వస్తే ఇప్పుడైతే మేమైతే గట్కేసర్ గట్టు మైసమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా ఆవిడైతే డ్రైవింగ్ చేస్తుండు. చాలా రోజుల తర్వాత అయితే ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాం. ఇంతవరకు మా వాళ్ళు అయితే ఎవరు వెళ్ళలే టెంపుల్ కాడికి అయితే. గట్టు మైసమ్మ మాకైతే 5 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది అంతే. రాంపల్లికి వెళ్ళి గట్కేసర్ 5 కిలోమీటర్లు బైపాస్లో ఉంటుంది. యాదగిరిగుట్ట వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది. పోయిన వారం అయితే జాతర అయితే జరిగింది. ఈ వారం వచ్చేసి మేమైతే దర్శించుకుందామని, అమ్మవారిని అయితే దర్శించుకుందాం వెళ్తున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఇప్పుడైతే వీలైంది. టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ కాడికి వెళ్ళాక చూద్దాం ఫ్రెండ్స్. రంగనాథ స్వామి టెంపుల్ ఇప్పుడు వచ్చేసి గట్కేసర్ దగ్గరికి అయితే వచ్చినాం. గట్కేసర్ ఇటు లెఫ్ట్కి వెళ్తే గట్కేసర్ పాత రోడ్. ఇది విలేజ్లకి అయితే వెళ్తే గట్కేసర్ విలేజ్. ఇది బైపాస్ రోడ్. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర దిగితే, గట్కేసర్ దగ్గర దిగితే ఇదే రూట్లో రావాలి. ఇదే రూట్లో వస్తే ఒక 2 కిలోమీటర్స్ పోయినాక యూటర్న్ చేసుకోవాలి. 2-3 కిలోమీటర్స్ పోయినాక రైట్ సైడ్లో మనకి కొండ పైన గట్టు మైసమ్మ అమ్మవారు అయితే కనిపిస్తుంది. టెంపుల్ అయితే కనిపిస్తుంది. ముందుగా అనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, కొంచెం మబ్బుగా అనిపిస్తుంది చూడండి. ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళాలి మనం. ఇప్పుడు యూటర్న్ చేసుకొని రావాలి. ముందుగా అయితే మనం టిఫిన్ అయితే చేయాలి ఫస్ట్. ఇక్కడ ఆపోజిటే వందన రెస్టారెంట్ ఉంటుంది. రెస్టారెంట్ దగ్గర అయితే టిఫిన్ అయితే చేద్దాం. ఇక పొద్దున్నే మా వాళ్ళు అయితే టిఫిన్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. మా టిఫిన్ అయితే ఆర్డర్ అయితే పెట్టినాం, ఇంకా రాలేదు. 10 నిమిషాలు అయితే టిఫిన్ అయితే బాగుంటుంది. ఇలా టిఫిన్ అయితే ఇప్పుడే టిఫిన్ చేసినాము. గట్కేసర్ దగ్గరలో గట్టు మైసమ్మకి ఎదురుగానే ఉంటుంది. కాకపోతే రోడ్ అవతలకు పోవాలి. బైపాస్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దిగాలి. గట్కేసర్ ఇటు పోతే మళ్ళీ గట్కేసర్ వెళ్ళిపోతాం. ఇటు పోతే గట్కేసర్ వెళ్తాం మళ్ళీ ఊర్లోకి, విలేజ్కి. గట్కేసర్ బస్ స్టాప్కి వెళ్తాం. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని కిందికి వెళ్ళి పోవాలి. పిచ్చి కిందికి వెళ్ళి ఆదిలాబాద్ పోయారు. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటే ఆదిలాబాద్ రోడ్ వెళ్ళాలి. ఎన్ఎఫ్సి నగర్ ఆదిలాబాద్ వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ యూటర్న్ తీసుకోవాలి. ఈ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి స్ట్రైట్ వెళ్తే ఎన్ఎఫ్సి నగర్ ఆదిలాబాద్ వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలి. మళ్ళీ బైపాస్ ఎక్కాలి. అట్లా అని యూటర్న్ చేసుకొని ఇట్లా అని వచ్చినాం. యూటర్న్ అయితే ఎక్కడ ఉండదు, ఇక్కడికి రావాలి. అక్కడ ముందుకి ఎక్కడ ఉండదు. ఒక 2 కిలోమీటర్స్ పోయి మళ్ళీ యూటర్న్ చేసుకొని రావాలి. ఇప్పుడు ఇక్కడైతే ముందు బైపాస్ లా రోడ్ అయితే వేస్తారు. బైపాస్ రోడ్ అయితే కలుస్తుంది మనకి. ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్ ఉంది. భారత్ పెట్రోల్ బంక్ దగ్గరనే లెఫ్ట్ సైడ్ కే గట్టు మైసమ్మ టెంపుల్ అయితే ఉంటది. ఓఆర్ఆర్ దిగితే మాత్రం ఎగ్జిట్ నెంబర్ 9 దిగితే ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకొని రావాలి. ఇప్పుడు వచ్చిన రూట్లో అయితే ఇప్పుడు మనం లెఫ్ట్ కి అయితే వెళ్తున్నాం. యూటర్న్ చేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. భారత్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటది టెంపుల్ వచ్చేసి. మీరు ఉప్పల్ వెళ్తుంటే భారత్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది అనమాట. వందన రెస్టారెంట్ ఆపోజిటే ఉంటుంది. కాకపోతే యూటర్న్ చేసుకొని రావాలి. ఇప్పుడైతే టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాం మనం. టెంపుల్ కాడ టెంట్లు అయితే వేసారు చూడండి. బోనాలు ఎక్కిస్తారు.
దావత్ చేసేటోళ్ళు దావత్ చేస్తారు. ఇక్కడైతే జాతర అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే అందరు దిగిరు. పార్కింగ్ అయితే చాలా స్థలం ఉంటుంది. ఇప్పుడు వెళ్దాం, టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మేకలు కోసుకొని యాటలు అయితే కోస్తారు. బోనాలు అయితే ఎక్కిస్తారు యాటలు కోసి. ఇక్కడ కుండలు అమ్ముతారు. ఎగ్జిట్ నెంబర్ 9 దిగంగానే యాదగిరిగుట్ట వెళ్ళే రూట్లోనే ఉంటది. ఎగ్జిట్ నెంబర్ 9 దిగంగానే ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటది. రైట్ సైడ్ లో కొండపైన అయితే మనకి గట్కేసర్లా గట్టు మైసమ్మ టెంపుల్ అయితే ఉంటది. ఇక్కడైతే ముందుగా అయితే జాతర అయితే జరుగుతుంది. ఇదే టెంపుల్. ఇట్లనే వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇట్లకెళ్ళి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చాలా మంది అయితే కుండలు అయితే అమ్ముతారు. కుండల్లా బోనం అయితే చేస్తారు చాలా మంది. ఇప్పుడైతే మనం టెంపుల్ దర్శనంకి అయితే వెళ్దాం. ముందైతే పూలు కొబ్బరికాయ అయితే తీసుకుందాం. మావాడైతే ఇంకా కారు పెట్టేసి వస్తాడు, ఇంకా రాలేదు. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటు జాగుంది పార్కింగ్ పెట్టుకోనికి. ఇప్పుడైతే ఇక్కడ పూలదండ కొబ్బరికాయ తీసుకొని పైకి అయితే వెళ్దాం. 2 కొబ్బరికాయలు, ఒక పూలదండ, 2 కొబ్బరికాయలు అయితే తీసుకొని వెళ్దాం. పైనకైతే వెళ్దాం, చూద్దాం. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటది. టెంపుల్ వచ్చేసి కొండ పైన అయితే ఉంటది. అమ్మవారు కొండకైతే ఉంటది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బోనాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ బోనాలు చేసి కొండ పైకి అయితే అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. బోనం అయితే అక్కడ ఎక్కిస్తారు. కొండ పైన మెట్లు అయితే ఎక్కి పోవాలి పైనకైతే. ఇక్కడ అమ్మవారు అయితే కొండకి ఆనుకొని అయితే ఉంటది. కొండకే ఉంటది మొత్తం అమ్మవారు. కొండల మధ్యలో గిట అమ్మవారు ఉంటది. అది గిట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటది టెంపుల్ వచ్చేసి. మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, బాగుంటది, చాలా బాగుంటది టెంపుల్ వచ్చేసి. ఇక్కడ టెంపుల్ అయితే రీసెంట్ గానే కట్టిరు. ఇక్కడనే బోనాలు అయితే ఇక్కడనే ఎక్కిస్తారు. ఇంతమందికి అయితే కొండ పైన గిట్ట ఎక్కిస్తుండే. ఇక్కడ వచ్చేసి సండే రోజు ప్రతి ఆదివారం అయితే 5 వారాలు అయితే పూజలు అయితే జరుగుతాయి. బోనాలు అయితే ఎక్కిస్తారు 5 వారాలు. గట్టు మైసమ్మ జాతర అప్పుడైతే 5 వారాలు 5 సండేలు అయితే చేస్తారనమాట. ఇప్పుడైతే ఇక్కడ మనం ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందాం. ఇక్కడ బోనాలు ఎక్కించి ఇక్కడనే బియ్యాలు వస్తారు. ఇక్కడ బోనాలు చూడండి ఫ్రెండ్స్, చుట్టూ తిరుగుతారు. గుడి చుట్టూ తిరిగి ఇంకా కొండ పైన పైకి వెళ్ళాలి మనం. ఇప్పుడైతే ఇక్కడ దర్శనం చేసుకొని కొండ పైకి అయితే వెళ్దాం. ఇక్కడ బోనాలు అయితే ఇక్కడనే ఎక్కిస్తారు అనమాట అమ్మవారి దగ్గర. చూద్దాం, ఇక్కడైతే దర్శనం అయితే చేసుకుందాం. ఇక్కడ దర్శనం చేసుకొని కొండ పైకి అయితే వెళ్దాం. ఇక్కడైతే చాలా మంది అయితే ఉన్నారు, రష్ అయితే ఉంది. ఇక్కడైతే ఆరతి తీసుకొని అర్చన చేపిద్దాం అమ్మవారికి అయితే. చూడండి అమ్మవారు అయితే ఎంత బాగుంది. హారతి అయితే తీసుకున్నాం. హారతి తీసుకొని ఇంకా కొండ పైకి అయితే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే దర్శనం అయిపోయింది. కొండ పైకి అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొండల మధ్యలోకి వెళ్ళి మనం అయితే దర్శనం అయితే చేసుకోవాలి అమ్మవారిని. కొండకి ఆనుకొనే ఉంటది. ఈ కొండల రాళ్ళ మధ్యలోనే ఉంటది. కొండకు ఆనుకొనే ఉంటది. చాలా బాగుంటది. ఇక్కడ మీరు యాదగిరిగుట్ట గాని, స్వర్ణగిరి గాని, ఎల్లమ్మ టెంపుల్ గాని వెళ్ళినా ఇక్కడ వచ్చే ముందు దర్శనం చేసుకోండి, కోరికలు నెరవేరుతాయి. చాలా బాగుంటది టెంపుల్ వచ్చేసి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొండ మధ్యలోకి అయితే వెళ్తాం. ఇక్కడైతే సండే టైంలో అయితే చాలా రష్ అయితే ఉంటది. మామూలు టైంలో అయితే మామూలుగానే ఉంటది. ఇక్కడైతే చాలా బాగుంటది టెంపుల్ వచ్చేసి. మొత్తం కొండ పైకి అయితే వచ్చేసినాం. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే బైపాస్ రోడ్ అయితే కనిపిస్తుంది. చూడండి, అది చూపిస్తాను. ఇక్కడ నుంచి బైపాస్ రోడ్ అక్కడ ముందు కనిపిస్తుంది. చాలా రష్ ఉంది. ఇక్కడనే బైపాస్ రోడ్. ఇప్పుడైతే మొత్తం కొండ పైకి అయితే వచ్చినాం. కొండ మధ్యలోకి వెళ్తున్నాం. చూడండి, అమ్మవారిని అయితే దర్శించుకుందాం. మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడైతే అర్చన అయితే చేయించుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ జాగా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఇక పంతులు గారు అటు ఇటు జరగమంటారు. అర్చన అయితే చేయించుకుందాం. మామూలు టైంలో అయితే ఖాళీగానే ఉంటుంది. సండే జాతర అప్పుడు అయితే ఫుల్ ఉంటుంది. మామూలు సండే అయితే ఫుల్ ఉంటుంది. చూడరా అమ్మవారికి 108
ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే అమ్మవారిని అయితే దర్శించుకున్నాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మా వాళ్ళు అయితే వస్తున్నారు. ఇంకా ఉన్నది. ఇంకా అమ్మవారు అయితే చూపిస్తాను. కొండల మధ్యలో అయితే ఉంటది. రాళ్ళ మధ్యలో అయితే ఉంటది. చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. గట్కేసర్ గట్టు మైసమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. ఇక్కడైతే చాలా మంది బోనాలు అయితే చేస్తుంటారు ప్రతి వారం. ఆదివారం, మంగళవారం, శుక్రవారం అయితే. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే వెంచర్ అయితే చేస్తారు బ్యాక్ సైడ్. అక్కడ కిందికి వెళ్ళి పై దాకా వచ్చినాం మేమైతే. అక్కడ లారీలు ఉన్నాయి చూడండి. అక్కడ ముందుకి కొంచెం ముందుకి బైపాస్ అయితే కనిపిస్తుంది మనకి. అక్కడ భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది. భారత్ పెట్రోల్ బంక్ కాడ నుంచి లెఫ్ట్ సైడ్ ఉంటది. కొంచెం మన కుప్పలకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇక్కడైతే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కిందికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే కొంచెం మెట్లు చిన్నగా ఉంటాయి, చూసి దిగండి. మొత్తం గుడి చుట్టూ తిరిగి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇక్కడ తడకలు అయితే కట్టిరు. ఇక్కడ గుడి చుట్టూ తడకలు అక్కడ పడిపోకుండా. ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్ ఉంటది. కొండపైన అయితే మంచి వ్యూ అయితే కనిపిస్తుంది కొండపైకి వచ్చినాక. ఇక్కడ కొండల రాళ్ళ మధ్యలోనే మళ్ళా అమ్మవారు అయితే ఉంటది. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ నుంచే కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ చూడండి. ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. మంచి లొకేషన్, వ్యూ అయితే మంచిగా కనిపిస్తుంది లొకేషన్ అయితే. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు ఉంటది. అమ్మవారిని అయితే దర్శించు కొంచెం కిందికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ మధ్యలోకి వెళ్ళాలి. చిన్నగా ఉంటది, ఒక్కరే పడతారు. ఇది వచ్చేది పోయే రూట్ వేరేది. ఇక్కడ ఒక అమ్మవారు ఉంటది, పక్కన ఒక అమ్మవారు ఉంటది. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఒక మనిషి కూర్చోనీకైతే ఉంటది. ఇక్కడైతే ఇక్కడ రైట్ సైడ్ లో అమ్మవారు ఉంటది. ఇప్పుడైతే ఆమె కూర్చొని పూజ అయితే చేస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ లో అమ్మవారు అయితే ఉంటది. ఇక్కడ ఇట్లకి వెళ్ళి మళ్ళీ అటు బయటికి వెళ్ళొచ్చు. చాలా మంచిగా ఉంటది. దర్శనం గిట మంచిగా అయిపోయింది. ఇక్కడ అమ్మవారు ఉంది చూడండి. అమ్మవారిని అయితే దర్శించుకుందాం. ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలన్నమాట. ఇందాక బ్యాక్ సైడ్కి వెళ్ళి వచ్చినాం కదా, అదే రూట్ ఇది. ఇప్పుడు చూడండి, మా వాళ్ళు అయితే లోపల దర్శనం చేసుకొని వస్తారు. లోపల చూపిస్తా ఎట్లుంది ఏంది అనేది. చూడండి, ఒక్క మనిషే పడతారు ఇలా. మా పిల్లలు అయితే మళ్ళీ పోయి వచ్చిర్రు. అట్లా చుట్టూ తిరిగేసి మళ్ళీ వచ్చిర్రు. ఇప్పుడు చూడండి, చాలా మంది రష్ అయితే ఉన్నారు. కింది దాకా లైన్ ఉంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.